టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, నాకు దేవుడిపై నమ్మకం లేదు, కానీ మా నాన్న హనుమంతుడు నా వెన్నంటే ఉండి నడిపిస్తాడని అంటారు. ఇలా జరుగుతుంటే ఎలా నడిపిస్తున్నాడని కోపమొచ్చింది. నాకు నమ్మకం లేదు అని గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై సనాతన ధర్మ పోరాట నాయకులు మాదిరాజు తరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఎస్ఎస్ రాజమౌళికి రామాయణాన్ని, మహాభారతాన్ని ముట్టుకునే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి యొక్క డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. నేను ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఆయన ఎప్పుడైతే నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పాడో ఆ రోజే ఆయన యొక్క పతనం అనేది ప్రారంభమైంది. అంటే దేవుడి మీద నమ్మకం లేదని చెప్తే వాళ్ళు పతనం అయిపోతారా అంటే, రాజమౌళి లాంటి వాళ్ళు అవుతారు. ఎందుకనంటే నువ్వు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్తూనే నువ్వు మళ్ళీ దేవుడి మీద సినిమాలు తీస్తున్నావు. నీకు దేవుడు అవసరం లేదు అంటూనే నువ్వు దేవుడి మీద డబ్బులు సంపాదించుకుంటున్నావు. నువ్వు ఎలా అర్హుడివి అవుతావు? దేవుడి మీద నమ్మకం లేనప్పుడు సినిమాలు తీయటానికి, దేవుడి పేరును ఉపయోగించుకోవడానికి, దేవుడి మీద సినిమాలు తీయడానికి నువ్వెవరివి? నువ్వు ముట్టుకోవడానికే అర్హుడి కాదు. రామాయణాన్నైనా, మహాభారతాన్నైనా, లేకపోతే హిందూ దేవీ దేవతల పేర్లు ఉపయోగించుకోవడానికి కూడా రాజమౌళి నువ్వు అర్హుడివి కాదు. నువ్వు ఎప్పుడు అర్హుడివి అవుతావు? నీకు దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు నువ్వు అర్హుడివి అవుతావు. నీకు దేవుడి మీదే నమ్మకం లేనప్పుడు నువ్వు అర్హుడివి ఎట్లా అవుతావు?